ఉద్యమం చేయకపోతే అతను మన సర్దార్ సర్వై పాపన్ గౌడ్ యొక్క గెరిల్లా ఉద్యమాన్ని తను అంచనా వేయలేక ఉద్యమానికి వస్తే నెట్ట నిలువున అట్టడుగున పాతాలకు అలగదక్కినటువంటి వీరుడు సర్దార్ సర్వై పాపన్న. మరి అట్లాంటి ఉద్యమాలు చేసి అలాగే అట్లానే వరంగల్ కోటని, కిలాషాపూర్ కోటని, భువనగిరి కోటను కూడా ఆక్రమించినటువంటి మొట్టమొదటి మొనగాడు మన బహుజన బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్. మరి అలాంటి చరిత్ర ఎందుకు చదవలేరు? ఎక్కడ పోయింది అంటే ఆంధ్ర పాలకులు దీన్ని అణిచివేసారు, ఆంధ్ర పాలకులు దీన్ని పుస్తక పాఠ్యంలో రాయలేదు కాబట్టి మన చరిత్ర తెలవలే. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరు కూడా మన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఇది చరిత్ర అని చెప్తారు, మీరు హీరోలు అవుతారు. కాబట్టి ఈ చరిత్రను ఎవరు చెప్పడు. చెప్పుకోవాలంటే బహుజనులుగా మనమే చెప్పుకోవాలి, మనమే మన పిల్లల్ని ఆయుధాలుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్ప ఎవడో వస్తాడు ఎవరు వచ్చేస్తాడంటే మాత్రం ఇది కలల భక్షాలు తిన్నట్టే. అందుకోసం మన పిల్లలకి, ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా మీ తాత ఎవరు అంటే మన బహుజన బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వీళ్ళ చరిత్ర చెప్పండి. అంతేగాని బూచోడు వచ్చింది, రాజు వచ్చింది, మంత్రి వచ్చింది కాదు. వీళ్ళనందరినీ నడిపించినట్టు బహుజన బిడ్డ సర్దార్ సర్వై పాపన్న. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం లాంఛనంగా చేయాలి, ఎందుకంటే గ్రాండ్ గా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం పదవులు త్యాగాలు చేసింది కానీ ఒక బహుజన సోదరులే.